హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజా గ్యాంగ్. ఈరోజు మనం క్రేజీగా ఏం చేద్దామని ఆలోచిస్తుంటే, నందిగమ్మ ఊరు పక్కన గుడిమెట్ల అనే విలేజ్లో వజ్రాలు దొరుకుతున్నాయని ఎప్పటి నుంచో చాలామంది అంటూ ఉన్నారు. అందుకే మనం అక్కడికి బయలుదేరిపోయాం. చూడండి, వెళ్ళే దారిలో ఎంత అద్భుతమైన కొండలు ఉన్నాయో. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం. ఈ వజ్రాలు జరుగుతున్నాయని ఊళ్ళో ఒక 3 సంవత్సరాల నుంచి ప్రచారం వస్తుంది. చాలామందికి వజ్రాలు దొరికేది. అందుకే మా తెలిసిన వాళ్ళతో వెళ్ళాం వెతకడానికి. ఇక వేట ప్రారంభించాం. చూడండి ఆ లొకేషన్ ఎట్టుండో. ప్యూర్ మొత్తం అడవి అదంతా. ఆ అడవిలో మేము ఇక వెతుక్కుంటూ వెళ్ళాం. మేము వెతుక్కుంటూ ఆ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయా అని చాలామంది వెతుక్కుంటున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. మొత్తం వెతుకుతూనే ఉన్నారు. కొండ చుట్టూ ఉన్నారు. చాలామంది ఉన్నారు అసలు. మరి వజ్రాలు దొరికినాయో లేదో చూడాలి. ఈ బాబాయ్ అయితే ఎప్పుడు వచ్చిండో మరి తెలియదు పాపం. ఇక మేము ఇది కాదని వజ్రాలు వెతకడం ప్రారంభించాం. తవ్వాం చాలాసేపు తవ్విన తర్వాత మాకు కొన్ని రాళ్ళు కనిపించాయి. కానీ ఒకటి మాత్రం వజ్రంలాగా ఉంది. అది చూడండి. ఆ వజ్రం లాంటి రాయిని తీసుకొని ఇక్కడ చెక్ చేస్తే 12 పాయింట్లు వస్తే వజ్రం అంట. 12 పాయింట్లు వస్తేనే ఆ వజ్రం అనేది చూడండి చెక్ చేస్తున్నారు. 12 పాయింట్లు వస్తే మాత్రం అది వజ్రం, లేదంటే మాత్రం తెలియదు. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.